హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం కందికట్కూరు టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఈ కందికట్కూరు టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. అది మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక తెలుసుకుందాం. ఈ టెంపుల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఇదేనండి కందికట్కూరు కమాన్. ఇలా లోపలికి వెళ్తే దగ్గరలోనే టెంపుల్ వస్తుంది. ఇదేనండి కట్కూరు ఎల్లమ్మ టెంపుల్. పదండి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. ఈ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక 5 ఏండ్ల అమ్మాయే దేవతగా వెలవడం జరిగింది. ఈ అమ్మాయి కందిరెడ్డి పల్లె నుండి వీరు కట్టెల కోసం ఇటు సైడు రావడం జరిగింది. కొంత సమయానికి మర్రి చెట్టు కింద పడుకోవడం జరిగింది. అప్పుడు కొంత సమయానికి ఈ 5 సంవత్సరాల పాప ఒక పుట్టలోనికి వెళ్ళి మాయమైంది. అప్పుడు ఆ పాప తల్లిదండ్రులు ఆ పాప కోసం వెతుకుతూ పిలవడం జరిగింది. అప్పుడు ఆ పాప పుట్టెలో నుండి చిటికెన వేలును పైకి చూపించి అమ్మ నేను ఇక్కడే ఉన్నా అని పిలిచింది. అప్పుడు వారు వాళ్ళ పాప కోసం పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక పారతో పుట్టను త్రవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎంత తవ్వినా పాప లోపలికి వెళ్తూనే ఉంది. అప్పుడు వారు సృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో ఎల్లమ్మ తల్లి వారి కలలోకి వచ్చి అమ్మ నేను రాను, ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే అమ్మవారిగా వెలిశాను, నాకు ఒక గుడి కట్టించండి, మీరు కూడా ఇక్కడే ఉండండి అని చెప్పడం జరిగింది. ఆ తల్లి చెప్పినట్టుగానే గుడిసెతో ప్రారంభమైన ఈ ప్రాంతం చాలా డెవలప్ అయింది. మరియు గుడి కూడా చాలా డెవలప్ అయింది. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఎలాంటి కోరికనైనా నెరవేరుస్తుందని భక్తుల నమ్మకము. అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరానికి జూన్ జూలై నెలలో అమ్మవారి జాతర జరుగుతుంది. అప్పుడు ఈ అమ్మవారికి ఫస్ట్ బోనం కంది వంశం వారే బోనం పెట్టాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాప కంది వంశం రాలికి చెందినదే కనుక ముందుగా వారు బోనం పెట్టాలి, తర్వాతే ఎవరైనా పెట్టాలి. ఈ ఊరికి కందికట్కూరు ఎల్లమ్మ అని పేరు వచ్చింది. చూడండి, ఇదే 5 సంవత్సరాల పాప పుట్టెలో నుంచి చిటికెన వేలిని పైకి చూపిస్తూ ఉన్నది. చూడండి, ఇదే ఆ మర్రి చెట్టు. ఇక్కడ ఇప్పుడు భక్తులు చాలా ముడుపులు కడుతున్నారు. ఇదేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.